ఎస్ హాయ్ లీడర్స్. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకనంటే నేను ఈరోజు మర్సిడీస్ షోరూమ్ దగ్గర ఉన్నా అనమాట. రైట్. సో మర్సిడీస్ బెంజ్ షోరూమ్ దగ్గర ఉన్న హైదరాబాద్లో. రైట్. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మన గ్రేట్ లీడర్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వెస్టీలో 10 lakhs ఇన్కమ్ ఎర్నర్ అనమాట. సో సారు ఈరోజు మర్సిడీస్ బెంజ్ కార్ అచీవ్ చేయడం జరిగింది. రైట్. సో చూడండి, నేను కార్ చూపిస్తాను, తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడతాను. రైట్. సో మర్సిడీస్ బెంజ్ GLA. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. చూడండి, మెరుస్తున్నది, బ్లాక్ కార్. సో రైట్. ఫోర్మాటిక్ 220D. రైట్. బ్లాక్ కలర్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది కారు. సో చూడండి, రైట్. సార్ వాళ్ళు కార్ తీసుకున్నారు. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. చూడండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ అనిపిస్తున్నది. ఎందుకనంటే ఈ సారు ఇంతకు ముందుకు ఇక్కడ శ్రీనివాస్ వడ్డమాన్ సారు, ఈ సారు MBA కంప్లీట్ చేసి వేరే బిజినెస్ చేసిండు, కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. చాలా బిజినెస్లు చేసిండు. డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు, కానీ ఏవి కూడా సక్సెస్ కాలేదు. కానీ ఈరోజు వెస్టీజ్ బిజినెస్ అవకాశాన్ని తీసుకొని ఎగ్జాక్ట్లీ ఒక 5-6 years అవుతుంది. 5-6 yearsలో ఈరోజు ఒక 2.5 కోట్ల ఇల్లు తీసుకున్నారు. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ నుంచి కార్ తీసుకున్నారు. రైట్. సో ప్లాన్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు ఒక చిన్న మెసేజ్. సో సార్ మాటలలో మనం విందాము. రైట్. సార్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లున్నది, సో వినే వాళ్ళకి ఏం చెప్తారు. రైట్. సో రైట్. ఎస్. సో థ్యాంక్ యూ సార్ వాళ్ళు బిజీ ఉన్నారు. చూడండి. ఎస్. ఇన్స్టాగ్రామ్. గుడ్ మార్నింగ్ ఇన్స్టా ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్డమాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే. ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఎడ్యుకేషన్ నాది MBA ఉంది. సో MBAలో ఉన్నప్పుడు నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో ఎంటర్ అయ్యాను. సో చాలామంది అవమానాలు, ఎంతోమంది అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, అంటే ఇవన్నీ వర్కౌట్ కావు. సో ఈ బిజినెస్లో పనిచేసినోడు ఎవరు గెలిచినట్టు దాఖలా లేవు. సో ఎవడు సక్సెస్ అవ్వలేదు, నువ్వు సక్సెస్ అవ్వలేవు. సో ఎన్నో విమర్శలు, సో ఎన్నో వింటూ కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ జీవితంలో ఏదైతే అది అవుతుంది. ఒక 6 months 1 year పని చేద్దాం, అయితే ముందు వెళ్దాం, లేకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ చూద్దాం అన్న ఒక ఆలోచనతో ఒక వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను వెస్టీజ్ మార్కెటింగ్. సో ఈరోజు 6th year రన్నింగ్. నా జీవితంలో చాలా అంటే చాలా అద్భుతం జరిగింది మిత్రులారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ నుంచి నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 rupees అండ్ నా హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs ఉంది. సో తర్వాత నేను ఇదే బిజినెస్ ద్వారా స్కోడా ర్యాపిడ్ కార్ పర్చేస్ చేశాను వర్త్ ఆఫ్ 20 lakhs అండ్ సో ఇంకొక కార్ పర్చేస్ చేశాను ఫోర్డ్ ఎండీవర్. అండ్ నా థర్డ్ కార్ వచ్చేసరికి 70 lakhs వర్త్ బెంజ్ ఇక్కడి నుంచి తీసుకున్నాను. దాని తర్వాత నా డ్రీమ్ హోమ్, నేను ఒక సుమారుగా 2.5-3 కోట్ల రూపాయలతో నేను విల్లా తీసుకున్నాను. నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి, 6 years బ్యాక్ చాలామంది మాట్లాడారు, చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, కానీ వాళ్ళ మాట వినుంటే నా లైఫ్ ఎక్కడ ఉంటుండే. ఒక 20,000 శాలరీ, ఒక 2-wheeler బైక్, ఒక సర్ది డబ్బా కట్టుకొని పోతుండే. కానీ ఎవరి మాటలు వినలేదు. 5 year రన్ చేస్తూ ఫైట్ చేస్తూ ముందు వచ్చాను. కానీ ఆఫ్టర్ 5 year నా లైఫ్ స్టైల్ మీరు చూస్తున్నారు. సో మంచి నిర్ణయం తీసుకోండి, మేమున్నాం మీతో పాటు కలిసి పనిచేయడానికి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సూపర్. సో చూడండి, మర్సిడీస్ బెంజ్ కార్ అనమాట. రైట్. సో మేడం, శివాని మేడం, మీ ఫీలింగ్ ఎట్లున్నా చెప్పు. ఇన్స్టాగ్రామ్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. చాలా చాలా హ్యాపీగా ఉంది.
అక్కడ కనిపిస్తున్నది ఇదంతా రియలే అసలు చాలా వరకు. ఎందుకు అని అంటే ప్రజెంట్ నేను చాలా వీడియోస్ చూస్తున్నా, అందరు కూడా బిజినెస్ అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఏమవుతుంది ఏం కాదు, ఇవన్నీ ఫేక్. అసలు కార్లు ఒక్కటే వస్తాయా, ఇల్లు రావని కామెంట్ పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు వచ్చింది, కార్ వచ్చింది, సెకండ్ కార్ కూడా వచ్చింది ఇప్పుడు. సో దీన్ని గట్టిగా కొట్టాలంటే కూడా భయం అవుతుంది వాస్తవానికి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక్కనొక సందర్భంగా ఫస్ట్ పాప పుట్టినప్పుడు పాల డబ్బా కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఎందుకంటే 70 రూపాయల పాల డబ్బా ఫీడింగ్ బాటిల్, 450 రూపీస్ ఆమెకి లాక్టోజన్ ఫార్ములా మిల్క్ మేము అక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఒక మనిషి ఎదురు పడుతున్నాడు అంటే 500 నడిచి వస్తున్నట్టే అనిపించేది మాకు వాస్తవానికి. కానీ ఈ రోజు 70 లక్షలు పెట్టి ఈ రోజు మేము బెంచ్ కార్ తీసుకున్నాము. ఈ రోజు మా సెకండ్ పాపకు కూడా, అది అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు, కానీ సెకండ్ పాపకు కూడా ఈ రోజు కూడా ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నాము. కానీ కాస్ట్ మారింది, రేంజ్ మారింది, అన్నీ మారింది. ఈ రోజు ఆమెకు వాడే ఫీడింగ్ బాటిలే 500 రూపీస్ బాటిల్. సో ఆమె తాగుతున్న ఫార్ములా మిల్కే 1000 రూపీస్. సో ఈ రోజు చేంజ్ అయింది అని అంటే డెఫినెట్గా మాకే చేంజ్ అవుతుందంటే డెఫినెట్గా మీకు కూడా రోజు చేంజ్ అవుతాయి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా మంచి డెసిషన్ తీసుకోండి. కరెక్ట్ టైంలో తీసుకుంటే కరెక్ట్ యూజ్ అవుతుంది, రాంగ్ టైంలో తీసుకుంటే అది ఖచ్చితంగా యూజ్ అవ్వదు మనకి. సో ఈ టైం మీది, మాది కూడా ఈ టైం నడుస్తుంది, మీది ఇంకా నడవబోతుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ. ఎస్, సో చూడండి, ఒక సరైన డిసిషన్ కూడా కొన్ని రోజుల తర్వాత అది సరైనది అవుతుందో కాదో అని నేను చెప్పలేను. సో